Hi, all of you. In our last video, we are discussing our paper title and syllabus pattern. Okay. So now we are starting our syllabus coming from first unit onwards. Okay. So in previous video, we are discussing about our class syllabus paper, that is nothing but our third semester syllabus paper. Second BSc MPCS third semester paper. Title is Object Oriented Programming Language. Using Java. The main concept is our third semester we are learning about Java language. So the main concept is in our semester we are learning about Java programming language. అంటే ఈ సెమిస్టర్లో మనకి మెయిన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుందంటే ఇక్కడ జావా లాంగ్వేజ్ కోసం ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మనం ప్రీవియస్ సెమిస్టర్లో సెకండ్ సెమ్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం మనం నేర్చాం. దట్ ఈస్ ద సి లాంగ్వేజ్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ లాంగ్వేజ్ అండ్ ఎవర్గ్రీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింపుల్గా చెప్పాలంటే సి లాంగ్వేజ్ అనేది మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఒక బేసిక్ లాంగ్వేజ్ లాగా యూజ్ అవుతుంది. ఈ సి లాంగ్వేజ్ బేస్ చేసుకునే చాలామంది చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు ప్రజెంట్ నోవే డేస్లో నేర్చుకుంటున్నారు. దీనికన్నా ముందు చాలా ఓల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, బట్ ప్రజెంట్ నో అవన్నీ యూసేజ్లో లేవు. బట్ మనకి గేమింగ్ పర్పస్లోన ఇలా ఇప్పటికీ కొన్ని దగ్గరలో కొన్ని సాఫ్ట్వేర్స్ తయారు చేయడంలో ఈ సి లాంగ్వేజ్ పాత్ర అనేది ఇప్పటికీ కూడా ఉంది. ఈ యొక్క లాంగ్వేజ్ని మనం ప్రీవియస్ సెమిస్టర్లో నేర్చాం. అవర్ సెకండ్ సెమిస్టర్లో మనం సి లాంగ్వేజ్ కోసం డిస్కషన్ చేయడం జరిగింది. సరే, ప్రీవియస్ సెమిస్టర్ విషయం పక్కన పెడితే ప్రజెంట్ నౌ థర్డ్ సెమిస్టర్లో మనం నేర్చుకోబోయే పేపర్ ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజింగ్ జావా. ఓకే, so let's go to our Java language introduction. So introduction to Java. So introduction to Java lo, so first of all here Java is the programming language. Java అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ వన్ కంప్యూటర్ లాంగ్వేజ్. మనం ఇంతకుముందు వీడియోలోనే చెప్పడం జరిగింది, ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ సింపుల్లీ కంప్యూటర్ లాంగ్వేజెస్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అసలు ఇంట్రడ్యూస్ చేసిందే కంప్యూటర్స్తో మనం కమ్యూనికేట్ అవ్వడం కోసం. ఇన్ జనరల్ లాంగ్వేజ్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ మీడియా. సింపుల్గా లాంగ్వేజ్ అంటే ఏంటి, మనకి కమ్యూనికేషన్ మీడియా. అంటే మన యొక్క భావాన్ని వేరే వాళ్ళకి తెలియజేయడానికి ఒక భాష అనేది మనకు అవసరం. నువ్వు తెలుగులో మాట్లాడతావా, ఇంగ్లీష్లో మాట్లాడతావా, హిందీలో మాట్లాడతావా, వీఆర్ యూజింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. మనం ఒక వ్యక్తితో మాట్లాడడం కోసం, అంటే మన యొక్క భావాన్ని వారికి తెలియజేయడం కోసం రకరకాల లాంగ్వేజెస్ని మనం వాడతాం. ఇవన్నీ కూడా మనుషుల మధ్యన సంభాషణ చేసుకోవడానికే. ఆల్ ద లాంగ్వేజెస్ ఆర్ యూజింగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద 2 or more పీపుల్స్. ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది వ్యక్తులతో మనం మాట్లాడడానికి ఈ యొక్క లాంగ్వేజెస్ని యూజ్ చేస్తుంటాం. అంటే ఇక్కడ అన్నీ కూడా మనకి సింపుల్గా మాట్లాడుకునే దానికి ఉపయోగపడే లాంగ్వేజెస్ లేదా బ్రిటన్గా. ఇప్పుడు ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ లాంగ్వేజ్ స్పోకెన్ ద్వారా వెళ్తుంది,
అండ్ ఆల్సో రిటర్న్గా కూడా వెళ్తుంది. బట్ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది మనకి ఎవరెవరి మధ్యన జరుగుతుంది, ఇద్దరు వ్యక్తుల మధ్యన జరుగుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్యన కమ్యూనికేషన్ జరగాలంటే మనకి స్పోకన్ లాంగ్వేజెస్ సరిపోతాయి. లేదా అవతల వ్యక్తి మాట్లాడలేదు అనుకోండి, మనం రిటర్న్గా రాసేవచ్చు. రిటర్న్గా రాయడానికి కూడా ఈ తెలుగు, ఇంగ్లీషు, హిందీ లాంగ్వేజ్ అని యూజ్ అవుతాయి. లేదా అవతల వ్యక్తి మాట్లాడగలడు అనుకుంటే అవతలకి ఈ వ్యక్తికి ఏ భాష అయితే వచ్చి ఆ భాషలో మనం మాట్లాడతాం. ఆ వ్యక్తి మాట్లాడలేడు, మనం రాసింది అర్థం అవ్వకపోతే మనం ఏదో సైకిల్ చేసి ఏదో సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెకానిజం యూజ్ చేసి మన యొక్క భావాన్ని అవతల వ్యక్తికి తెలియజేస్తాం. అంటే ఇక్కడ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఏంటంటే వీఆర్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. మన అవతల వ్యక్తితో ఖచ్చితంగా కమ్యూనికేట్ అవ్వాలంటే, మన యొక్క విషయాన్ని అవతలకి చేరదీయాలంటే ఈ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇదంతా కూడా వ్యక్తుల మధ్య పనులు జరగడానికి, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి తన యొక్క పనిని చేసుకోవడానికి యూజ్ అవ్వడం మాత్రమే లాంగ్వేజెస్. బట్ నౌడేస్ all the human beings are used in daily works maximum computers, using computers. మనం ఎక్కువగా ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న పనికి కూడా కంప్యూటర్స్ని ఎక్కువగా వాడుతున్నాం. అంటే మన యొక్క టాస్క్ని కంప్యూటర్స్ చేత ఎక్కువగా చేయించుకోవడానికి ఇష్టపడుతున్నాం. అంటే ఇక్కడ చెప్పాలి అంటే సింపుల్గా వీఆర్ కమ్యూనికేట్ విత్ కంప్యూటర్. అంటే ఇక్కడ మనం ఒక కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నాం. So one person can communicate with computer. Here one person communicate with another person. So we are using general purpose languages. We have so many languages in the entire world to communicate with each other. But now here one person communicate with one computer system. So ఇక్కడ ఒక పర్సన్ అనే కూడా కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనకి వ్యక్తి అయితే మాట్లాడగలడు, ఈ కెన్ స్పీక్, బట్ కంప్యూటర్ కెనాట్ స్పీక్ బికాజ్ ఇట్ ఈస్ ఎ మెషిన్. కంప్యూటర్ అనేది మాట్లాడలేదు. సో ఇక్కడ నువ్వు మాట్లాడే ఏది కూడా కంప్యూటర్కి అర్థమవుతుంది. కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. నువ్వు మాట్లాడినా ఏం చేసినా కంప్యూటర్కి అర్థమవుతుంది. అంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ నువ్వు కంప్యూటర్తో మాట్లాడాలి అంటే త్రూ రిటర్న్. అంటే నువ్వు చెప్పేది ఏదైనా సరే కంప్యూటర్కి త్రూ రిటర్న్గానే చెప్పాలి. ఆ చెప్పడాన్ని మనం ఏమంటాం, తెలియని పని చెప్పడాన్ని ఇన్స్ట్రక్షన్ అంటాం. సో వీఆర్ ఇన్స్ట్రక్ట్ టు ద కంప్యూటర్. అంటే ఇక్కడ మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఏ పని ఎలా చెయ్యాలి అనేది. ఎందుకంటే కంప్యూటర్కి ఏ పని కూడా తెలియదు. ఇట్ ఈస్ ఎ మెషిన్. లైక్ సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ అనేది వితౌట్ హ్యూమన్ బీయింగ్ ఇట్ కెనాట్ బి వర్క్. మానవుడి సహాయం లేకుండా కంప్యూటర్ ఏ పని కూడా చేయలేదు. బికాజ్ ఇట్ డోంట్ హ్యావ్ సెల్ఫ్ థింకింగ్. సొంతంగా ఆలోచించుకునే స్వభావం అనేది కంప్యూటర్కి లేదు కనుక. సో అందుకే ప్రతిదీ కూడా మనం కంప్యూటర్కి చెప్పాలి. ఆ చెప్పడాన్ని ఏమంటాం, మనం తెలియని పని చెప్పడాన్ని సూచనలు ఇవ్వడం అంటాం. దట్ మీన్స్ ఇన్స్ట్రక్షన్. సో ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద యూజర్ టు ద కంప్యూటర్. ఇక్కడ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కలిస్తే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ డెఫినేషన్ ఏంటంటే మనకి ప్రోగ్రామ్. అంటే మనం ఇచ్చే ప్రతి ఒక్క సూచనని మనం సింపుల్గా నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, అవన్నిటిని కలిపి సింపుల్గా ఏం చెప్తారంటే వన్ ప్రోగ్రామ్ అంట. అంటే ఇక్కడ ఒక పర్సన్ అనేవాడు కంప్యూటర్తో ఒక పని చేయించుకోవాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్గా ఏం చేయాలి, ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ ప్రోగ్రాంలో మనం ఏంటి రాస్తాం, మనం ఆ పని ఎలా చేయాలో రాస్తాం. సో అలా మనం చేయాలనుకున్న పనిని ప్రీడిఫైన్డ్గా కంప్యూటర్లో ముందే స్టోర్ చేయడం వల్ల మనం చెప్పే ప్రతి పని కూడా కంప్యూటర్ అనేది చేయగలుగుతుంది. ఈరోజు మొబైల్ ఫోన్లో ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి, మెసేజెస్ వెళ్తున్నాయి, ఇంటర్నెట్ ఓపెన్. ఈ టాస్క్లన్నీ పెర్ఫార్మెన్స్ ఎలా జరుగుతున్నాయి, అవి ఎలా జరగాలో ప్రీడిఫైన్డ్గా ఇన్స్ట్రక్షన్స్ అందులో ఉన్నాయి. అంటే ఆ మొబైల్ అనేది ఆ పని ఎలా చేయాలో త్రూ ఇన్స్ట్రక్షన్ ద్వారా చెప్పబడింది. ఇక్కడ ఫోన్ అవని కంప్యూటర్ అవని ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్, ఆ డివైస్ మనం చెప్పే పని ప్రతిదీ చేస్తుంది అంటే దానిలో దాని యొక్క ఇన్స్ట్రక్షన్స్ ముందే ప్రీడిఫైన్డ్గా ఉన్నాయి. ఇప్పుడు ఒక మనిషి అయినా సరే ఒక పనిని కొత్తగా నేర్చుకున్నాడంటే ఎవరో ఒకరు ముందే తనకి చెప్పడం వల్లనే నేర్చుకోగలడు. ఇప్పుడు సపోజ్ నువ్వు
ఒక సైకిల్ తొక్కడం నీకు రాదు, ఎవరో ఒక వ్యక్తి నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నేర్పించడం ద్వారా నువ్వు నేర్చుకుంటావు. లేదా నీకు ఏదో ఒక వస్తువు కుకింగ్ చేయడం ఇష్టం అనుకో, నీకు దాని మీద అవగాహన ఉండదు, ఎవరో ఒకరు ముందే దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నువ్వు నేర్చుకుంటావు. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ నీ మైండ్లో ఫీడ్ అయి ఉంటాయి. అప్పుడు నువ్వు ఆ పని మరలా ఎప్పుడు చేయాల్సి వచ్చినా ఆ ఇన్స్ట్రక్షన్సే నీకు మైండ్లో నుంచి ఆ యొక్క పనిని చేయిస్తాయి. ఒక వంట చేసే విధానం కానీ, లేదా ఒక సైకిల్ తొక్కే విధానం కానీ, ఒక కార్ డ్రైవ్ చేయడం కానీ, ఏదైనా సరే నీకు ఎవరో ఒకరు ముందు నేర్పిందే నీ యొక్క మైండ్లో ఉండడం వల్లే ఆ పని నువ్వు ఈజీగా చేయగలుగుతావు. ఆ వ్యక్తి ఆ నేర్పించే విధానాన్నే మనకి ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఆ ఇన్స్ట్రక్షన్స్ నీ మైండ్లో ఉండడం వల్ల నువ్వు మరలా పని చేయగలుగుతున్నావు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో ఆ పనిని ఆటోమేటిక్గా నువ్వు మర్చిపోతావు. అలాగే ఇక్కడ కంప్యూటర్లో కూడా మనం చేసే ప్రతి పని కూడా త్రూ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఫీడ్ అయి ఉండడం వల్ల మన పనులు ఈరోజు కంప్యూటర్లో జరుగుతున్నాయి. అలా జరుగుతున్నాయంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అందులో ఫీడ్ అయి ఉండడం వల్లే జరుగుతున్నాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమని చెప్తామంటే ప్రోగ్రామ్. అంటే హియర్ ద హ్యూమన్ బీయింగ్ కెన్ కమ్యూనికేట్ విత్ కంప్యూటర్ బై యూజింగ్ వన్ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ ఒక వ్యక్తి కంప్యూటర్తో మాట్లాడుతున్నాడు అంటే కమ్యూనికేట్ అవుతున్నాడు అంటే యూజింగ్ వన్ ప్రోగ్రామ్. సో అందుకే ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ కంప్యూటర్ లాంగ్వేజెస్. అందులో వన్ ఆఫ్ ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే మనకి జావా. అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటుంది ఏం లేదు, సి లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడే నేర్చుకున్నాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ ద లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్నే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అని కూడా పిలుస్తారు. అండ్ సెకండ్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీన్నే మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తారు, సెకండ్ జనరేషన్. సో దీన్ని అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అని, అలాగే థర్డ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీన్ని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, తర్వాత వెరీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇలా 4 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం ప్రీవియస్ సెమిస్టర్లో డిస్కషన్ చేసాం. ఇది మీ యొక్క సి లాంగ్వేజ్ యొక్క ఫండమెంటల్స్లో ఫస్ట్ లెసన్ ఇదే ఉంటుంది, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లేదా జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ ఫస్ట్ జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంప్యూటర్స్కి ప్రోగ్రామ్స్ బైనరీ కోడ్లో రాసేవారు. బైనరీ కోడ్ మీన్స్ 0 and 1. ఈ కంప్యూటర్స్కి బైనరీ కోడ్ ఈజీగా అర్థం అవడం వల్ల అక్కడ ప్రాబ్లమే లేదు. బట్ మనకి ప్రోగ్రామ్స్ రాయడం చాలా టైం టేకెన్ అండ్ మచ్ డిఫికల్ట్. సో అందుకే సెకండ్ జనరేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ సింబాలిక్ కోడ్ని వాడేవారు, బట్ కంప్యూటర్స్ కెనాట్ అండర్స్టాండ్ సింబాలిక్ కోడ్. అప్పుడు మనం అసెంబ్లర్స్ అనే ఒక ట్రాన్స్లేటర్ని ఇంట్రడ్యూస్ చేసాం, మనం రాసే సింబాలిక్ కోడ్ని బైనరీ కోడ్లోకి మార్చడానికి. తర్వాత థర్డ్ జనరేషన్కి వచ్చినప్పటికీ మనం హై లెవెల్ కోడ్ని డెవలప్మెంట్ చేసాం, దాన్ని సోర్స్ కోడ్ అంటాం. ఇట్ ఈస్ నియర్లీ టు ఇంగ్లీష్. సోర్స్ కోడ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి దగ్గరగా ఉంటుంది. ఇందులో రాసే సోర్స్ కోడ్ని మళ్ళీ కంప్యూటర్కి అర్థం అవడానికి ఇక్కడ కూడా మళ్ళీ మనం లాంగ్వేజ్ ప్రాసెసర్ అని ఒక ట్రాన్స్లేటర్ని డెవలప్మెంట్ చేసాం. ఈ లాంగ్వేజ్ ప్రాసెసర్ 2 రకాలుగా పనిచేస్తుందని చెప్పాం, ఒకటి ఇంటర్ప్రెటర్, రెండోది కంపైలర్. ఇంటర్ప్రెటర్ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కన్వర్ట్ చేస్తుంది, కంపైలర్ ఎట్ ఏ టైం ప్రాసెస్లో కన్వర్ట్ చేస్తుంది. ఇదంతా కూడా మనం ప్రీవియస్ సెమిస్టర్లోనే డిస్కషన్ చేసాం టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. సో ఇదంతా కూడా సి లాంగ్వేజ్ అవని ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఈ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కామన్గానే ఉంటాయి, కొత్తగా ఏమీ మారిపోవు. ఈ సి లాంగ్వేజ్ నుంచి మనం ఈరోజు జావా లాంగ్వేజ్కి వచ్చాం. సి లాంగ్వేజ్ తర్వాత జావా లాంగ్వేజ్ని అసలు ఎందుకు డెవలప్మెంట్ చేశారు అనేది మనం తెలుసుకోవాలి. సి లాంగ్వేజ్ కోసం మళ్ళీ మనం ప్రత్యేకించి నేర్చుకోవడం అంటే ఏమి లేదు, ఆల్రెడీ ప్రీవియస్ సెమిస్టర్లో దానికోసం మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దానికోసం మనం టైం వేస్ట్ చేయలేం. సో అది మీ దగ్గర ఉన్న ప్రీవియస్ సెమిస్టర్ సిలబస్ మెటీరియల్లో ఒకసారి చూడండి ఫండమెంటల్స్. ఇంత ముందు వీడియోలో నేను చెప్పడం జరిగింది మీకు ఈ యొక్క ప్రీవియస్ సి లాంగ్వేజ్ ఫండమెంటల్స్ ఒకసారి చదవండి అని. సరే, ఇప్పుడు జావా లాంగ్వేజ్లోకి మనం వచ్చాం కాబట్టి దీనికోసమే మనం మాట్లాడాలి ఇక్కడ. ఇదంతా కూడా మీకు ప్రీవియస్ సెమిస్టర్లో జరిగిన కాన్సెప్ట్స్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేసాం. సరే, ఇప్పుడు జావా లాంగ్వేజ్ ఇంట్రడక్షన్కి వచ్చేటప్పటికి జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న పదం అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అంటే ఇక్కడ మనకి గట్టిగా వినిపిస్తున్న పదం ఏంటంటే ఆబ్జెక్ట్. సో వాట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ తెలిస్తే జావా మీద మనకి ఒక అవగాహన అనేది వస్తుంది.
సరే, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేయక ముందు మన దగ్గర ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే ఉన్నాయి. సి లాంగ్వేజ్ ఒకటి ఉంది, C++ ఉంది. C++ ని సిపిపి లాంగ్వేజ్ అని కూడా పిలుస్తారు. సో ఈ C++ లాంగ్వేజ్ అనేది ప్రెజెంట్ గా మనకి సిలబస్ లో లేదు. ఇంతకు ముందు డిగ్రీ చదువుకున్న స్టూడెంట్స్ కి సి లాంగ్వేజ్ తర్వాత C++ తర్వాత జావా లాంగ్వేజ్ అనేది ఉండేది సిలబస్ లో. సో మనం ప్రజెంట్ సి లాంగ్వేజ్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి జంప్ అవుతున్నాం. అంటే మిడిల్లో మనం ఒక లాంగ్వేజ్ ని మిస్ చేసాం, అదే C++ లాంగ్వేజ్. ఈ C++ అనేది మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని డెవలప్మెంట్ చేస్తూ వచ్చిన లాంగ్వేజ్ మనకి ఏంటంటే జావా. అంటే C++ దేని నుంచి వచ్చింది? సి లాంగ్వేజ్ నుండి వచ్చింది. అంటే ముందు మనం దీనికోసం కాస్త తెలుసుకున్నట్టయితే ఇక్కడ వరకు రావచ్చు. ఓకే, సో ఫస్ట్ సి నుండి C++కి ఎందుకు వచ్చారు అనేది మనం తెలుసుకుందాం. సి లాంగ్వేజ్ నుంచి C++ లాంగ్వేజ్ ఎందుకు వచ్చింది అంటే, సో ఫస్ట్ సి లాంగ్వేజ్ కోసం మనకి కొంత అవగాహన ఉంది, ఎంతో కొంత. సి లాంగ్వేజ్ అనేది మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట ఇది సి లాంగ్వేజ్. సో ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ లో మనకి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే సి లాంగ్వేజ్ చెప్పుకునేటప్పుడు దానికోసం మనం బెనిఫిట్స్ చెప్తాం తప్ప డ్రాబ్యాక్స్ అంతగా మాట్లాడుకోం. దాని తర్వాత వెర్షన్కి వెళ్ళేటప్పుడు దానిలో ఉన్న డ్రాబ్యాక్స్ మనం చెప్తాం. దానికోసం మాట్లాడేటప్పుడు దానికోసం మనం బెనిఫిట్స్ చెప్తాం తప్ప డ్రాబ్యాక్స్ ని అంతగా చెప్పుకోం. ఇప్పుడు జావా లాంగ్వేజ్కి వచ్చాం అంటే ప్రజెంట్ దీని నుంచి ఇక్కడికి డెవలప్మెంట్ లోకి వచ్చాం, అందుకే దీని యొక్క డ్రాబ్యాక్స్ మనం మాట్లాడుతాం. దీని డ్రాబ్యాక్స్ ప్రెజెంట్ లో బెనిఫిట్స్ అవుతాయి మనకి. ఇప్పుడు జావా తర్వాత ఇంకాస్త ఏదైనా కొత్తగా మనకి డెవలప్మెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇందులో డ్రాబ్యాక్స్ మనం ఎత్తుకుతాం. సో నెక్స్ట్ వెర్షన్కి వెళ్ళేటప్పుడు ప్రీవియస్ వెర్షన్ లో మన డ్రాబ్యాక్స్ కోసం మనం చెప్పుకోవడం జరుగుతుంది, ఎక్కడైనా ఉన్న విషయం అది. సరే, సి లాంగ్వేజ్ లో నుంచి C++ లాంగ్వేజ్కి ఎందుకు వచ్చారు? రావడానికి గల కారణం ఏంటంటే C is a procedure oriented programming language. C++ is a object oriented programming language. సో రెండింటికి ఒకే ఒక డిఫరెన్స్, ఒక కామన్ టర్మ్ ఏంటంటే ఇక్కడ మనకి సి లాంగ్వేజ్ లో మనం ఏదైనా ఒక టాస్క్ ని పెర్ఫార్మెన్స్ చేసినట్టయితే దాని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, వేరే ఒక టాస్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. C++ లో అలా కాదు, ఎంటైర్ టాస్క్ ఒకేసారి పెర్ఫార్మెన్స్ చేసే విధంగా కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. సో దీనికోసం అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక టాస్క్ని పెర్ఫార్మెన్స్ చేస్తున్నాం అనుకుందాం. సపోజ్ కాలేజీలో ప్రిన్సిపల్ ఒక మీటింగ్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారు, ప్రిన్సిపల్ సార్. ఆయన చెప్పాలనుకున్న టాస్క్ సపోజ్ ఏదైనా ఒక ఫంక్షన్ కోసం అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నారు, కాలేజీలో ఏదో ఫంక్షన్ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు, దానికోసం అనౌన్స్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు కాలేజీలో ఒక 10 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఆ 10 క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆయన 10 సార్లు అదే టాపిక్ రిపీటెడ్గా చెప్తూనే ఉంటారు. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఓరియంటెడ్. అంటే ఫస్ట్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి రేపు జరగబోయే ఫంక్షన్ కోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, మరుసటి పక్క క్లాస్ రూమ్కి వెళ్ళి అదే పక్క క్లాస్కి వెళ్ళి అలా కాలేజీలో ఉన్న అన్ని క్లాస్ రూమ్స్కి వెళ్ళి ఆ చెప్పిన టాస్క్ ని రిపీటెడ్ గా చెప్పాల్సి ఉంటుంది. అదే వాళ్ళందరినీ ఒక హాల్లో కూర్చోబెట్టి, దట్ ఈజ్ మీటింగ్ హాల్ కానీ సెమినార్ హాల్ కానీ కాలేజెస్ లో ఉండే పెద్ద పెద్ద హాల్స్ ఏవైతే అందులో అందరినీ కూర్చోబెట్టి ఒకే ఒకసారి ఆయన విషయం చెప్పడం వల్ల టైం సేవ్ అనేది జరుగుతుంది. అందరికీ ఒకే రకంగా ఒకే విధంగా చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ రూమ్ లో చెప్పినట్టుగా సెకండ్ క్లాస్ రూమ్ లో చెప్తారని గ్యారెంటీ ఉండదు. అక్కడికి ఇక్కడ కొన్ని టర్మ్స్ మిస్ అయిపోవచ్చు, ఎక్కడికన్నా కాస్త అక్కడ ఎక్కువ చెప్పవచ్చు, లేదా ఇక్కడ తక్కువ చెప్పి అక్కడ ఎక్కువ చెప్పవచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతాయి. సో అలాంటి టైప్ ఆఫ్ టాస్క్ పెర్ఫార్మెన్స్ ని ఏమంటామంటే మనం ప్రొసీజర్ ఓరియంటెడ్. సి లాంగ్వేజ్ లో మీరు ఫంక్షన్స్ అనే ఒక లెసన్ నేర్చారు. మనం ప్రతి ఒక్క టాస్క్ ని సబ్ టాస్క్లుగా విడగొట్టి ఫంక్షన్స్ ని క్రియేట్ చేస్తుంటాం. ఆ ఫంక్షన్స్ ఏంటి? ఇప్పుడు నువ్వు ఒక ఫంక్షన్ లో ఏ టాస్క్ చేస్తావు ఆ ఫంక్షన్ అదే చేస్తుంది, మిగతా వాటి కోసం పట్టించుకోదు. అలాగే ఇంకో ఫంక్షన్, అలాగే ఇంకొక ఫంక్షన్, అలాగే ఇంకొక ఫంక్షన్. ఇప్పుడు సపోజ్ మీ క్లాస్లో 50 మంది ఉన్నారు. ఈ 50 మందికి నేను 50 రకాల టాస్క్లు ఇచ్చాను.
ఎవరి టాస్క్ వారిదే, వేరే వాళ్ళతో సంబంధం ఉండదు. అదే మీ 50 మందికి ఒకే టాస్క్ పెర్ఫార్మెన్స్ చేయమని ఇచ్చాం, మీ అందరూ కలిసికట్టుగా పని చేస్తారు. సో దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఓరియంటెడ్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అదనమాట. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కి క్లాస్ అనే ఒక పదం అనేది యాడ్ అవుతుంది. క్లాస్, ఈ క్లాస్ అనే పదం కోసం మనం తెలుసుకోవాలనుకుంటే మనం కాస్త ముందు లెసన్స్ కి వెళ్తే అప్పుడు దీనికోసం డీటెయిల్డ్ గా తెలుస్తుంది. సో క్లాస్ అనే టర్ము ఎప్పుడైతే మనకి యాడ్ అయిందో అప్పుడు ఆ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా మారింది. సో క్లాసెస్ కాకుండా ఫంక్షన్స్ ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క టాస్క్ ను ఒక ఫంక్షన్ బేస్ చేసుకొని రన్ చేస్తే అప్పుడు దాన్ని ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. క్లాసెస్ ని బేస్ చేసుకొని ప్రోగ్రామ్స్ రాసినట్టయితే వాటిని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇప్పుడు మీ అందరూ నా దగ్గరికి వచ్చి డౌట్స్ అడుగుతున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్స్ అడుగుతున్నప్పుడు వాళ్ళ డౌట్స్ నేను క్లారిఫై చేస్తున్నాను. అందరికి ఒకే డౌట్ వచ్చింది, కానీ ఒక్కొక్కసారి వచ్చి అడగడం వల్ల అదే డౌట్ నేను 30-40 సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అదే క్లాస్లో అందరూ ఒకే డౌట్ అడిగేటప్పుడు క్లాస్ మొత్తం మీద ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, అందరికీ డౌట్ ఒకే విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది, టైం సేవ్ కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ రెండింటి మధ్యన ఉన్న డిఫరెన్స్ అదనమాట. సో సిలో మనకి ఎక్కువగా టైం వేస్ట్ అనేది జరుగుతుంది. టాస్క్ పెరిగే కొద్దీ ప్రోగ్రామ్ యొక్క లైనింగ్ కూడా పెరిగిపోతుంటది సి లాంగ్వేజ్ లో. మన యొక్క టాస్క్ ఎంత పెద్దదైతే అంత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని మనకి వచ్చేస్తుంటాయి. ఈ C++ అది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్కి వచ్చేటప్పటికి టాస్క్ ఎంత పెద్దదైనా సింప్లిఫై చేసి ఒకే దగ్గర మనకి పని జరిగే విధంగా డిజైనింగ్ ఉంటుంది ఎక్కడ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. అది మన క్లాసెస్ అనే కాన్సెప్ట్స్ లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది అనమాట దీనికోసం. అయితే ఈ C++ నుంచి మనకి తర్వాత వచ్చిన లాంగ్వేజ్ ఏంటి, జావా. దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే C++ ప్లాట్ఫామ్ డిపెండెంట్. జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ డిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సింపుల్ గా చెప్పాలంటే ఆధారపడుతుంది, ఆధారపడదు, డిపెండెంట్, ఇండిపెండెంట్. సో ఇక్కడ ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇక్కడ ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయి ఉండదు అని చెప్తున్నాం. సో దాని అర్థం ఏంటంటే యాక్చువల్గా ఈ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటి యొక్క మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి, సాఫ్ట్వేర్స్ తయారు చేయడం. ఈరోజు మనం ఒక సాఫ్ట్వేర్ తయారు చేసామంటే ఇప్పుడు సి లాంగ్వేజ్లో ఒక సాఫ్ట్వేర్ తయారు చేసాం అనుకుందాం మనం. C++ రెండు కూడా ప్లాట్ఫామ్ డిపెండెంటే కదా. ఒక సాఫ్ట్వేర్ నువ్వు ఇక్కడ తయారు చేసావు, ఒక కంప్యూటర్లో ఎక్కడో దగ్గర తయారు చేసావు. ఆ కంప్యూటర్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఆ యొక్క అంటే ఆ సిస్టమ్ కొన్ని ఫీచర్స్ ఉంటాయి. దానికి ఒక ఆపరేటింగ్ సిస్టము, దానికి ఒక ప్రాసెసరు, సంథింగ్ కొన్ని బేసిక్ ఫీచర్స్. ఆ ఫీచర్స్ని బేస్ చేసుకుని ఆ సాఫ్ట్వేర్ తయారు చేసావు. ఇప్పుడు ఇదే సాఫ్ట్వేర్ని నువ్వు కంపైల్ చేస్తావు. ఇప్పుడు యాక్చువల్గా మన ప్రోగ్రామ్ ఏం చేస్తాం, కంపైల్ చేస్తాం. కంపైల్ చేస్తే మనం రాసే కోడ్ ఉంటుంది కదా, నువ్వు సి లాంగ్వేజ్లో రాస్తే .c అని సేవ్ అవుతుంది, C++లో రాస్తే .cpp అని సేవ్ అవుతుంది. ఈ యొక్క కోడ్ని కంపైల్ చేసి దట్ మీన్స్ మనం రాసే ప్రోగ్రామింగ్ కోడ్ని ఎందులోకి మారుస్తుంది, బైనరీ కోడ్లో. సో అప్పుడు మనకి .obj ఫైల్ తయారవుతుంది, ఆబ్జెక్ట్ కోడ్ ఫైల్ అంటారు. ఈ ఫైల్ బేస్ చేసుకుని మన యొక్క ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం మనం. ఆ ఫైల్ ఏంటి, .exe ఫైల్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా మనకి కంపైలర్ చేస్తుంది. ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని నువ్వు ఆ యొక్క కంప్యూటర్లో రన్ చేస్తే ఆ యొక్క ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని చూడగలుగుతున్నావు. ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని నువ్వు వేరే కంప్యూటర్లో ఇంకెక్కడైనా పెన్ డ్రైవ్లో ఇంకెందులో తీసుకెళ్ళావు అనుకో, అక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఇది కొన్ని ఫీచర్స్ని బేస్ చేసుకుని పలానా కంప్యూటర్లో తయారు చేయబడింది. దీనికంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్లో మాత్రమే రన్ అవుతుంది. వేరే దగ్గర తీసుకెళ్ళినంత మాత్రం అది రన్ అవ్వదు. ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ప్లాట్ఫామ్ అనే పదం మనకు బాగా వినిపిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ జనరల్గా మనం చెప్పాలంటే ట్రైన్స్ ఖచ్చితంగా ట్రాక్స్ మీద మాత్రమే రన్ అవుతాయి. అవి ఇంకా వేరే దగ్గర ఎక్కడ కూడా రన్ అవ్వవు. ఆ వాటి కోసం మాత్రమే డిజైన్ చేయబడి ట్రాక్స్. ఇప్పుడు మామూలుగా 2-వీలర్ తీసుకోండి, మనం రకరకాల ప్రదేశాల్లో 2-వీలర్ని డ్రైవ్ చేస్తాం, వీధుల్లో కానీ
హైవేస్ మీద, రోడ్స్ మీద, ఇంకా రకరకాల కొంతమంది పొలాల్లో కూడా 2 వీలర్స్ని డ్రైవ్ చేస్తారు. అంటే అది పలానా ప్లాట్ఫామ్ అంటే ఏమీ లేదు దానికి, ఎక్కడైనా రన్ అయిపోతుంది సింపుల్గా చెప్పాలంటే. అయితే దాని కూడా ప్లాట్ఫామ్ ఉంది. సో ఫ్లాట్ ఏరియా అంటే ఒక రోడ్డు పై కానీ ఎక్కడో దగ్గర వెళ్తుంది 2 వీలర్. ట్రైన్ మాత్రం కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ట్రాక్. అయితే ఇక్కడ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా C++ ఉన్నాయి మనకి. ఇవి కంపైల్ చేసిన ప్రోగ్రామ్స్ అక్కడ మాత్రమే ఎగ్జిక్యూట్ చేసి అక్కడే అవుట్పుట్ చూడగలం, వేరే దగ్గర మనం చూడలేం. బట్ జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఇక్కడ నువ్వు ఒక సిస్టంలో ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ను వేరే కంప్యూటర్లో ఎక్కడైనా సరే రన్ చేసుకోవచ్చు. ఆ విధంగా రన్ చేయడాన్నే మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటాం. ఈరోజు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, మన మొబైల్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ రన్ చేస్తుంటాం. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇలా ఏవేవో యాప్స్. ఇవన్నీ ఆల్రెడీ అక్కడ కొన్ని లక్షల లైన్ల ప్రోగ్రామింగ్ కోడ్ ఇస్తూ తయారు చేయబడి ఉన్నాయి. వాళ్ళు ఏమి మనకేమి ఇవ్వలేదు ఆ ప్రోగ్రామ్ కోడింగ్ అని. జస్ట్ వాళ్ళు మనకు ఒక ఫైల్ ఇచ్చారు, వాట్సాప్ కో ఫైల్, ఫేస్బుక్ కో ఫైల్. ఆ ఫైల్ మన యొక్క మొబైల్ ఇన్స్టాల్ చేసి వాడుకుంటున్నాం. అక్కడ ఎక్కడో వాడి దగ్గర ఉంటుంది దాని యొక్క సోర్స్ అంతా, వాడు తయారు చేసిన కోడింగ్ అంతా వాడి దగ్గర ఉంటుంది. అవే లైన్స్ కోడింగ్స్ కూడా మన దగ్గర లేవు కదా. వాడు ఇచ్చిన ఎగ్జిక్యూటబుల్ ఫైల్, ఆ వాట్సాప్ ఒక ఐకాన్ ఇస్తాడు మనకి, ఆ ఐకాన్ ఇన్స్టాల్ చేసుకుని వాడుతున్నామా, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్కి, యూట్యూబ్కి, ఇవన్నీ కూడా జస్ట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ మాత్రమే. అవి ఎలా తయారయ్యే మన దగ్గర ఉంది ఏంటి, ఆ తయారు చేయడానికి ఉపయోగపడిన కోడింగ్ ఏమైనా మన దగ్గర ఉందా, లేదు. అంటే ఒక దగ్గర తయారై ఇంకో దగ్గర ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ అయినా, అంటే మన ఆండ్రాయిడ్ మొబైల్లో రన్ అవుతుంది, అలాగే విండోస్ మొబైల్లో రన్ అవుతుంది, అలాగే మ్యాక్ ఓఎస్ యాప్ మొబైల్స్లో కూడా రన్ అవుతున్నాయి యాప్స్. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ యాప్స్ రన్ అయ్యే విధంగా తయారు చేయబడ్డాయి. అదొక్కటే జావాకున్న బెనిఫిట్. సో దాన్నే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అంటే ఒక ప్లాట్ఫామ్ మీద ఆధారపడకుండా ఎక్కడైనా రన్ అయ్యే విధంగా ప్రోగ్రామ్స్ ఉండాలని ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క జావా లాంగ్వేజ్ని తీసుకొచ్చారు. అదొకటి. సెకండ్ వన్, మొన్న మన ఇంట్రడక్షన్లో మాట్లాడాం, జావా లాంగ్వేజ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రిమోట్ కంట్రోలింగ్. అంటే మానవుడు అనేవాడు శ్రమను తగ్గిస్తూ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆటోమేటిక్గా రన్ అయ్యే విధంగా ఈ యొక్క జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయబడ్డాయి. వాషింగ్ మెషిన్స్ ఆటోమేటిక్గా రన్ అయ్యే ఎలక్ట్రానిక్ మెషిన్, ఎలక్ట్రికల్ కుక్కర్ ఆటోమేటిక్గా రన్ అయ్యే ఎలక్ట్రానిక్ మెషిన్, చిన్నపిల్లలు ఆడుకునే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మానవుడి యొక్క సహాయం లేకుండా, అంటే మానవుడి సహాయం చాలా తక్కువ ఉంటుంది, ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఎలక్ట్రికల్ కుక్కర్ అది మానవుడు చేసే పనే, బట్ మానవుడి సహాయం లేకుండా ఇన్ టైంలో అవి ఆటోమేటికల్లీ కుకింగ్. అలాగే వాషింగ్ మెషిన్, ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఆటోమేటిక్ టెల్లింగ్ మెషిన్. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మన నిజ జీవితంలో చాలా వరకు ఆటోమేటిక్గా రన్ అయ్యేవి చాలా ఉన్నాయి. ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా రన్ అయ్యి ఈరోజు మనకి మార్కెట్లో దొరుకుతున్న ప్రతి సాఫ్ట్వేర్స్ని బేస్ చేసుకుని రన్ అయ్యే ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఈ యొక్క జావా లాంగ్వేజ్ యొక్క ప్లాట్ఫామ్ మీదే రన్ అవుతున్నాయి అనమాట. ఒక జావానే కాదు, మనకి చాలా లాంగ్వేజెస్, చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో ఒకటి మనకి ఈ యొక్క జావా లాంగ్వేజ్. సో ఈ జావా లాంగ్వేజ్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్గా అప్లికేషన్స్ రన్ అవ్వడం. ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడు సపోజ్ నేను మీకు ఇప్పుడు క్లాస్ రికార్డింగ్ చేస్తున్నాను, ఈ వీడియో నా యొక్క మొబైల్లో ఉంది, దీన్ని నీకు షేర్ ద్వారా ఒక లింక్ ఇస్తున్నాను అంతే. ఆ లింక్ నువ్వు యూజ్ చేసుకుని మీరు రకరకాల వ్యక్తులు రకరకాల మొబైల్స్లో చూసుకుంటున్నారు. బట్ ఒరిజినల్ వీడియో ఎవరి దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, ఆ సోర్స్ నా దగ్గరే ఉండిపోయింది, బట్ మీరు ఆ లింక్ ద్వారా ఈ క్లాస్ని వినగలుగుతున్నారు. సో దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అదే శ్రీరామ్స్ అనుకో, నా దగ్గర తీసిన వీడియో, నా మొబైల్లో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో మీ అందరికీ నేను పంపించాను. అది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి. సో ప్రొసీజర్ ఓరియంటెడ్, దట్ మీన్స్ ప్లాట్ఫామ్ డిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర ఉన్న వీడియోని మీ అందరికీ షేర్ చేస్తే నేను ప్లాట్ఫామ్ డిపెండెంట్. అలా కాకుండా నా యొక్క ఒరిజినల్ వీడియో యొక్క లింక్ని మీకు ఇచ్చినట్టయితే దాన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటారు. ఆ పర్పస్లోన ఎలక్ట్రానిక్ డివైజెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆటోమేటిక్గా రన్ అయ్యే విధంగా ఒక సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని రన్ అయ్యే విధంగా తయారు చేయబడిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది జావా లాంగ్వేజ్ని తీసుకురావడానికి మెయిన్ రీజన్ అనమాట. సో ఈ జావా లాంగ్వేజ్ అనేది మనకి
మోస్ట్ పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా లాంగ్వేజ్ ఏంటి అంటే మనకి వన్ ఆఫ్ ద హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ మనం టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాట్లాడాం ఫస్ట్ లో, లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్, జనరేషన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందులో C++ తర్వాత మనకి ఏంటి వస్తుంది, జావా లాంగ్వేజ్ వస్తుంది. సో జావా ఈజ్ ద హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఆల్రెడీ మనకి C++ ఉంది, అందులో ఇది జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఒక్కసారి మనకి క్వశ్చన్ రైజ్ అయింది అనుకో, విచ్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈ జావా. జావా అనేది ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఎందుకంటే కంప్యూటర్ లాంగ్వేజ్ అన్ని కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్స్ క్లియర్. Java is a general purpose object oriented programming language. This is the perfect definition of Java. So Java is a simply programming language, but it is a general purpose object oriented programming language. ఒక ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కి క్లాస్ అనే కాన్సెప్ట్ ని యాడ్ చేస్తే దాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఈ క్లాస్, ఈ ఆబ్జెక్ట్ ఇవన్నీ మనం ఫర్దర్ క్లాసెస్ లో డిస్కషన్ చేస్తాం డీప్ గా. ఓకే, సో ప్రస్తుతానికి జావా ఎందుకు వచ్చింది, ఈ ప్రీవియస్ క్లాస్ లాంగ్వేజ్ లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, ఆ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి జావా వచ్చింది. ఆ డ్రాబ్యాక్స్ లో వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఆ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనే కాన్సెప్ట్ తోనే మనకి జావా అనేది రావడం జరిగింది. సో అదే విధంగా ఆటోమేటిక్ గా పనిచేసే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చాలా వరకు డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఏంటంటే జావాను బేస్ చేసే రన్ అయినవే ఉన్నాయి. ఓకే, సో మనం నెక్స్ట్ క్లాస్ లో జావాకి సంబంధించి హిస్టరీ తెలుసుకుందాం. అంటే జావా లాంగ్వేజ్ ఏ విధంగా తయారయ్యింది, ఎలా వచ్చింది అనేది, హిస్టరీ ఆఫ్ జావా. ఓకే, థ్యాంక్ యూ.